నమస్తే పీపుల్, టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటే ఇదే బాధ. ఇప్పుడు అక్కడ బీచ్కి వెళ్ళాలంట. ఇప్పుడు మిడ్ నైట్ ఆడికి బీచ్కి వెళ్ళేసరికి 2 అవుతుంది. కాసేపు స్విమ్మింగ్ చేసి ఫ్రెండ్స్ తోటి కాసేపు గడిపి సన్ రైజ్ చూసి రావాలి. సో ఫ్రెండ్స్ ఉంటే ఇదే బాధ అన్నట్టు. సో నేను వెళ్ళేది అజర్బైజాన్ బీచ్ అన్నట్టు. అంటే ఈ బీచ్కి నేను చాలాసార్లు వెళ్ళాను, మిడ్ నైట్లో కూడా చాలాసార్లు వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను, చాలా బాగుంటుంది. సో వెళ్ళి కాసేపు స్విమ్మింగ్ చేసి రిలాక్స్ కాసేపు అక్కడ బీచ్ ఒడ్డున కూర్చుంటే మైండ్ కొంచెం ఫ్రెష్ అవుతుంది. మళ్ళీ సండే నుంచి మళ్ళీ ఆఫీసెస్ ఊటి ట్రైనింగ్స్ అని చెప్పేసి బిజీగా అయిపోతా. సో ఈరోజు ఫ్రైడే నైటు మంచిగా ఫ్రెండ్స్ తోటి బీచ్లో ఎంజాయ్ చేసి సాటర్డే రోజు రెస్ట్ తీసుకుందామన్నా కూడా ఛాన్స్ లేదు. సాటర్డే రోజు కూడా నాకు క్లాసెస్ ఉన్నాయి, అంటే నా పర్సనల్ క్లాసెస్ ఉన్నాయి. కొంచెం కొత్తగా తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని క్లాసెస్కి అయితే వెళ్తున్నాను అన్నట్టు. సో కంప్లీట్గా బిజీగానే ఉన్నా, కానీ ఏంటంటే జర మైండ్ రిఫ్రెష్ కావాలని చెప్పేసి వెళ్తున్నాను అన్నట్టు. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ వీడియో కంప్లీట్ చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయినా ఎలివేటర్స్ కోసం వెయిట్ చేస్తున్నా. నేను మర్చిపోయినా, ఈ ఎలివేటర్ సరిగ్గా పనిచేస్తలేదు. అందుకని చెప్పేసి మిడ్ నైట్స్ ఉంటాయి కదా, ఆఫ్టర్ 10 o'clock నుంచి మళ్ళీ ఉదయం 6 o'clock వరకు ఎలివేటర్స్ ఆఫ్ చేస్తుంది అన్నట్టు. ఎవరైనా స్టక్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ స్టేర్ కేస్ యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అరే వా! సో ఈ స్టేర్ కేస్ చూడండి, మొత్తం కలర్ కొత్త హౌసింగ్ మేనేజర్ వచ్చిందని చెప్పినా కదా, మొత్తం పెయింటింగ్ అనుకుంటా భలే చేస్తుండ్రు. ఫ్రంట్ వెయిట్ చేస్తుండ్రు, మళ్ళీ మాట్లాడతాం. సో గైస్, మొత్తానికైతే ఇక టీ స్టాప్ దగ్గరికి వచ్చామన్నట్టు. నా ఫేవరెట్ టీ ఇక్కడనే దొరుకుతుంది. మేము డిన్నర్ కూడా చేసాము, కానీ ఆ రెస్టారెంట్లో చాలామంది పబ్లిక్ ఉండేసరికి మేము అక్కడ వీడియో అయితే తీయలేకపోయాను. సో టీ తాగి మళ్ళీ అయితే బీచ్కి అయితే ప్రయాణం అయితే సాగుతుంది అన్నట్టు. సో చూసారు కదా, ఇవన్నీ దుహా ఖత్తర్ రోడ్స్ అన్నట్టు, హైవే రోడ్స్ అన్నట్టు. ఇవే రోడ్ని పట్టుకొని స్ట్రైట్గా వెళ్తే ఒక 2 hours సౌదీ బార్డర్ అయితే వస్తుంది. కానీ మనం ఆ సౌదీ బార్డర్కి ఏం వెళ్ళట్లేదు, మధ్యలోనే టర్న్ తీసుకొని అజర్బైజాన్ బీచ్ అని చెప్పేసి ఉంటారంట. చాలా అంటే చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ బీచ్. చాలాసార్లు వెళ్ళాను, అండ్ చాలాసార్లు మిడ్ నైట్లో, అంటే రాత్రి 2 o'clock 3 o'clock కూడా అట్లా స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి 4, 5, 6 o'clock వరకు రీచ్ అయ్యి సన్ రైజ్ చూసి స్విమ్మింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళం అన్నట్టు. టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడున్నాం, పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. పెట్రోల్ కోసం వచ్చినాం అన్నట్టు ఫ్రెండ్స్ తోటి. ఒక కప్పు చాయ్ కూడా తీసుకున్నాం. చూడండి, పెట్రోల్ బంక్లో ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర ఇట్లా సూపర్ మార్కెట్స్ ఉంటాయి అన్నట్టు. స్నాక్స్ కానీ టాయిలెట్స్ ఉంటాయి. అండ్ చూడండి, పెట్రోల్ బంకులు, ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి ఇక్కడ. అంటే పెట్రోల్ బంక్లో ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో, 1, 2, 3, 4, 5, 6. దీనికంటే ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. అదే ఇది మా కార్ అన్నట్టు. కొంచెం సైడ్ పోయి చూద్దాం ఏమున్నాయో. ఫుల్ నిద్ర వస్తుంది మొత్తం. వకూద్ అంటే ఇది గ్యాస్ కంపెనీ అన్నట్టు. ఇది ఖత్తర్కి ఈ కంపెనీ మొత్తం గ్యాస్ ప్రొవైడ్ చేస్తుంది, సప్లై చేస్తుంది అన్నట్టు. మొత్తం లైట్స్, హైవే అన్నట్టు. ఇది బీచ్కి వెళ్ళే రోడ్డు. పెద్ద ట్రక్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి, చూడండి ట్రక్స్. ఇంకా చాలా ట్రక్స్ వస్తున్నాయి. కాసేపు వెహికల్లో పడుకున్నా, చాలా అంటే చాలా నిద్ర వచ్చింది. అది ముచ్చట. ఎట్లుంది, బాగుందా ఖత్తర్? చాలా బాగుంది కదా. ఇది వచ్చి గ్యాస్ అన్నట్టు, అగైన్ గ్యాస్ సప్లై. ఈ రోడ్డు పట్టుకొని, ఈ రోడ్డు ఉంది కదా, ఈ హైవే, ఇది పట్టుకొని స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే సౌదీ వస్తుంది అన్నట్టు, సౌదీ బార్డర్. ఆ సౌదీ బార్డర్కి వెళ్ళాలంటే ఇంకొక 2 hours ఏమో జర్నీ చేయాలి ఇక్కడ నుంచి. అక్కడ ఇమిగ్రేషన్స్ ఒకటి ఉంటాయి, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే ఖత్తర్ నుంచి మనం సౌదీకి ఎంట్రీ అవ్వచ్చు అన్నట్టు. సో చూద్దాం, ముందు సౌదీ, ఒమాన్, ఇక్కడ నుంచి దుబాయ్ కూడా మనం కార్ తోటి వెళ్ళొచ్చు. చూద్దాం, ముందు వీలైతే మనం అట్లా కూడా ట్రావెల్ చేసి వ్లాగ్స్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇంకొక 20 minutes డ్రైవ్లో ఉంది. ఇంకొక 20 minutes డ్రైవ్ చేస్తే అయిపోతుంది. వెళ్ళి మంచిగా
బీచ్లో ఎంజాయ్ చేద్దాం, సన్ రైజ్ చూసి మళ్ళీ రిటర్న్ అవుదాం. కానీ నిద్ర మాత్రం ఘోరంగా వస్తుంది. వెళ్ళి వెళ్ళి పడుకొని మళ్ళీ డ్రైవింగ్ క్లాసెస్కి మళ్ళీ వెళ్ళాలి. ఛాలెంజింగ్ అన్నట్టు. చూద్దాం, చూసి అర్థమైంది అనుకుంటా. నా కళ్ళు చాలా అంటే చాలా నిద్ర వస్తుంది. సో గైస్, మొత్తానికైతే మనం బీచ్ చేరుకున్నాం. టైం వచ్చేసి 4 అవుతుంది అన్నట్టు మార్నింగ్. నేను మీనే పిచ్చోళ్ళం అనుకుంటే మాకంటే పెద్ద పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలామంది ఫ్యామిలీస్తో కూడా వచ్చారన్నట్టు. మేము వచ్చేసరికి 4 అయింది. వాళ్ళు ఇంకా ఎన్ని గంటలకు వచ్చేలో కూడా మాకు తెలియదు. అందరూ బాబీక్యూ చేసుకొని కొన్ని ఫ్రై ఒకటి వేసుకొని ఎంజాయ్ చేశారు. సో మేము కూడా మొత్తం ఇక వాటర్లోకి దిగేసి కాసేపు స్విమ్మింగ్ కొట్టేసి కాసేపు అక్కడ కూర్చొని కాసేపు సన్ రైజ్ చూసి ఎంజాయ్ అయితే చేసాం. సో మొత్తానికి అయితే ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. చూడండి, బీచ్ ఫుల్ ఎంజాయ్ చేసిన. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి, చాలామంది వచ్చిళ్ళు, చాలామంది ఫ్యామిలీస్ తోటి వచ్చిళ్ళు. మొత్తానికి అయితే అయిపోయింది. ఇక వెళ్తున్నాను. టైం ల్యాబ్స్ కూడా పెట్టిన, ఎండ్లో టైం ల్యాబ్స్ కూడా ఖచ్చితంగా చూడండి. వచ్చేటప్పుడు అయితే మొత్తం నిద్ర ఉండే, ఇప్పుడు నిద్రకి ఇట్లా అంతా అయింది. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా వేయాలి. చాలా అలసిపోయినా. సో అది ముచ్చట. అది బీచ్ నేమ్ వచ్చేసి అజర్బైజాన్. ఎట్లయింది, బాగుంది కదా చూడండి. గవర్నమెంట్ ఇంకా ఈ బీచ్ని రికగ్నైజ్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది. అంటే డస్ట్బిన్లు ఒకటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, కానీ టాయిలెట్స్ లేవు. ఇక అర్జెంట్గా టాయిలెట్ వస్తే ఇక లోపల వేయాల్సిందే ఇక. అది ముచ్చట ఇక. సో ఇప్పుడు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి.